క్రీస్తునందు సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు ఉన్నవని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఆదివారం. ఆదివారం తెల్లవారుచుండగా ఏం జరిగిందో తెలుసు. ఆదివారం తెల్లవారుచుండగా ఏం జరిగింది? ఏం జరిగిందో మనం గ్రంథంలో నుంచి చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా ఏం జరిగిందనంటే మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చారు. ఎంతమంది చూడవచ్చారంట? 2 స్త్రీలు సమాధిని చూడడానికి వచ్చారు. ఆ సమాధిలో ఎవరిని ఉంచారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎప్పుడు లెగుస్తానని చెప్పారు? ఆదివారమున లేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆదివారం వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడు చూడడానికి వెళ్ళారు అని అంటే, ఆదివారమున తెల్లవారుచుండగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వెళ్ళి ఉన్నారు. అంటే సమాధి యొద్దకు వెళితే అక్కడ ఎవరు కనపడతారు? యేసుక్రీస్తు ప్రభువారు కనపడతారు. అందుకని వీళ్ళు చూడడానికి వెళ్ళారు. ఆయన ముందే చెప్పారుగా, నేను 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేస్తానని చెప్పారు. అదే విధంగా ఆయన లెగుస్తారు అని వీళ్ళు ఏం చేశారు? ఆయనను చూడడానికి అక్కడకు వెళ్ళి ఉన్నారు. చూడడానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆదివారం తెల్లవారుచుండగా 2 స్త్రీలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏం జరిగిందనంటే, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చును. అప్పుడు మహాభూకంపం కలిగను. ఏం కలిగిందంట? మహాభూకంపం కలిగిందంట. ఆ తర్వాత ఏం జరిగిందంటే 3వ వచనంలో, ఆ దూత స్వరూపం మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతని వస్త్రము ఎలా ఉందంట? హిమమంతా తెల్లగా ఉందంట. ఎందుకు తెల్ల వస్త్రాలు వేసుకోవాలంటే ఇందుకే తెల్ల వస్త్రాలు వేసుకోవాలి. ఎందుకు వేసుకున్నా అదే వాళ్ళు ఎలా ఉన్నారు? దూతలు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళినప్పుడు అండి? ప్రభువుని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ దూత స్వరూపం ఎలా ఉందంట? వీళ్ళు మగ్దలేని మరియ వేరొక మరియ చూడటానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ దూత స్వరూపం ఎలా ఉంది? అక్కడ ఎందుకు మందిరానికి వెళ్ళినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి అంటే, ఇక్కడ చెబుతున్నారు దూత అక్కడ ఏమని
ఏమని చెప్తున్నారు చూడండి. ఆ దూత స్వరూపం మెరుగువలే ఉండెను, అతని వస్త్రం హిమమంతా తెల్లగా ఉండెను. తెల్లగా ఉంది కాబట్టి ఈ తెల్లని వస్త్రాల గురించి గ్రంథంలో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఏమని ఉన్నాయంటే తెల్లని వస్త్రాలు బైబిల్ గ్రంథంలోనే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు ఆయన వస్త్రాలు దగదగ మెరిచినాయంట. మెరిచినప్పుడు అక్కడ ఒక విషయం చెబుతారు, సాకల వాడు కూడా అంత తెలుగుగా చదువు చేయలేడంట, అంత తెల్లగా ఆయన వస్త్రాలు ఉన్నాయన్నమాట. ఇదిగో జయించు వాడు ఎలా ఉంటాడు అని అంటే ఈ విధంగా ఉంటారు అని చెబుతారు. ఇక్కడ దూత వస్త్రాలు ఎలా ఉన్నాయనంటే ఎలా ఉన్నాయట, తెల్లని వస్త్రాలు. వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కొన్ని గుర్తు ఏంటంటే ఈ తెల్లని వస్త్రమే. ఎందుకు ఈ తెల్లని వస్త్రం అనంటే తెల్లని వస్త్రం ఎలా ఉందంట, అతనికి వస్త్రము హిమమంతా తెల్లగా ఉందంట. హిమం ఎలా ఉంటుంది, ఎంత తెల్లగా అయితే ఉంటుందో ఆ వస్త్రము కూడా అలాగే ఉందన్నమాట. తర్వాత ఇంకా చెబుతున్న విషయం, అతనికి భయపడటం వలన కావలి వారు ఒడుకు సచ్చిన వారి వలె ఉంది. ఆ దూత శరీరం చూసి మీరు భయపడబడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రాండి, ప్రభువు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినను. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు స్త్రీలనంటే సమాధి చూడటానికి. ఎప్పుడు సమాధి చూడటానికి వెళ్ళారనంటే ఆదివారమున తెల్లవారు చూడగా. అక్కడికి వెళితే ఎవరు కనపడతారు అని అంటే ప్రభువారిని చూడటానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రభు ఇక అక్కడ లేడు. ప్రభు అక్కడ లేడు. మరి ఎక్కడుండో ఆయన చెప్పినట్టే ఏం చేశారు, తిరిగి లేచి ఉన్నారు. ఇదిగో నేను ఆదివారమున నేను లేస్తాను అని ఆయన చెప్పారు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి ఆదివారమున ఆయన తిరిగి లేచి అక్కడ ఉన్న వారికి కూడా కనబడ్డారు. ఆ తర్వాత మరి కొంతమంది వ్యక్తులకు, తర్వాత స్త్రీలకు కనబడ్డారు. ఆ తర్వాత ఆయన ఆరోహణమై ఎక్కడికి వెళ్ళారు, తండ్రి యొద్దకు వెళ్ళారు. ఆదివారం వచ్చింది అని అంటే క్రైస్తవులకి ఏంటి, పండుగ. ఎలా పండుగ, ఎందుకు పండుగ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారమున తిరిగి లేచారు. ఎప్పుడు లేచారు, ఆయన చూడటానికి ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు, తెల్లవారుజామున వెళ్ళి ఉన్నారు. క్రైస్తవుడికి, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆదివారం వచ్చిందంటే మామూలుగా ఏదైనా ఫంక్షన్ చేసుకునేటప్పుడు లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం చేసుకునేటప్పుడు ఎలాగైతే ఆనందంగా సంతోషంగా ఉంటారో అదే విధంగా క్రైస్తవులకు కూడా ఆదివారం ఏంటి అని అంటే పండుగ. ఎందుకు ఆదివారం పండుగ అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి. ఇవన్నీ మిగతా అన్నీ కూడా ఇవన్నీ చేస్తున్న ప్రజల విషయం ఏంటి అంటే ఇవన్నీ ఎవరికి వాళ్ళు అనుకొని చేస్తున్న పనులే ఇవన్నీ, వారి ఆనందం కోసం చేస్తున్న విషయాలు. కానీ క్రైస్తవులకి పండుగ ఎప్పుడు అని అంటే ఆదివారం అనే క్రైస్తవులకి పండుగ. ఆదివారం ఆరాధన మానేస్తే చాలా ప్రమాదం అనేది. ఆదివారం ఆరాధన అనేది ఎవరు కూడా మానేయకూడదు. ఆయన శరీరం తీసుకోవాలి, ఆయన రక్తం తీసుకోవాలి. అప్పుడే ఆయన ఏం చేస్తారంటే అంత్య దినమున నేను వారిని లేపుతారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నేను వాని యందును వాడు నా యందును నిలిచి ఉంటాము అని యేసుక్రీస్తు ప్రభువారు గ్రంథంలో చెప్తారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆ పరలోకం చేరాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి,
ఎలా జీవించాలన్నదే ఈ గ్రంథంలో స్పష్టంగా ఆయన రాపించి ఉన్నారు. ప్రభు యొక్కకు వెళ్ళినప్పుడు ఆయనకు మన ప్రతి సమస్య ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నప్పుడు ఆయనే ఏం చేస్తారంటే ఆయనే పరిష్కరిస్తారు. ఎందుకనంటే మనకున్న ఆధారం ఏంటంటే, మనకున్న ఒకే ఒక్క నిరీక్షణ, మనకు ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా మారగలుగుతారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. కాబట్టి ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ముందుకు సాగాలి. ఆ విధంగా జీవించినప్పుడు లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. మన కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆ త్యాగం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని ప్రేమించిన ఆయన, మన కాపాడే ఆయన, మన రక్షించే ఆయన, మన స్వస్థపరిచే ఆయన యేసుక్రీస్తు ప్రభువు. నిరంతరం ఆయన ఎప్పుడు కూడా మనలను విడిచి ఎప్పుడు ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటారు. నేను ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఎందు హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ